audio jungle. ఆంధ్రప్రదేశ్ మీద దాడికి సిద్ధమైంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి ఇన్ని కష్టాలు జాతీయ పార్టీల వల్ల రావటం అనేది ఈ జనరేషన్ చేసుకునేటువంటి దౌర్భాగ్యం, రాబోయే తరాలు చేసుకున్నటువంటి పాపమో ఏమో తెలియదు. అంటే ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం అనేది అది జనరేషన్స్కి అన్యాయం చేయటమే. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి గల కారణం, నాకు నిన్న రాత్రి దాదాపు 12 గంటల పడుకున్నాను. అప్పుడే పడుకున్న తర్వాత నాకు కాల్ వచ్చింది ఢిల్లీ నుంచి. ఏ జాతీయ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంత దారుణంగా రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకున్నటువంటి దాఖలాలు లేవు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధ సంస్థతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రేపు సోమవారం నాడు నోటీసులు అందజేయబడతాయి. ఇది తథ్యం. ఒకవేళ విషయం బయటకు వచ్చింది కదా, 4 రోజులు ఆలస్యం కావచ్చు, లేదంటే 1 వారం ఆలస్యం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మరొక్కసారి మొదలైంది. ఇది చాలా నమ్మకమైనటువంటి సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నోటీసులు అందుకోబోతున్నారు. ఎంత దుర్మార్గం! ఈ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా నేను ఇలాగే చేస్తాను, లేదంటే ఇంకొక వ్యక్తి ఉన్నా కానీ నేను ఇలాగే నాకు తెలిసిన అంశాన్ని పంచుకుంటాను. నేను ఆ పదవుల్లో నాకు ఇక్కడ ఎవరు చుట్టాలు లేరు, శత్రువులు లేరు, అందరూ నాకు కావలసిన వాళ్లే. అన్నిటికన్నా కూడా ఈ ప్రాంతం నాకు చాలా ముఖ్యం. ఈ గడ్డ మీద మమకారంతో నా కెరీర్ని కూడా వదిలేశాను. నాకెంతో కెరీర్ని ఇచ్చినటువంటి ఈ గడ్డ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కాకూడదనే ఉద్దేశంతో నా కెరీర్ని కూడా పక్కన పెట్టి ఈ రోజున ప్రాణం పోతుందని తెలిసినా కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తున్నానంటే కారణం ఈ ప్రాంతం మీద నాకున్నటువంటి అభిమానం. ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి తొలగించడానికి, లేదంటే జాతీయ స్థాయిలో ఇతని వల్ల ప్రాబ్లం ఉందని ఊహించి కానివ్వండి, సమయం చూసి మరొక్కసారి పంజా విప్పింది జాతీయ పార్టీలు. ఇది మంచి పద్ధతి కాదు, ఈ ప్రాంతానికి శ్రేయస్కరం కాదు. ఇది ఇంత దుర్మార్గం అండి. నిజంగా ఒక వ్యక్తి తప్పు చేసినట్టయితే ఇంత సమయం పట్టాలండి ఒక్కొక్క దానికి? ఏ విషయంలోనైనా సరే, ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేదంటే అవినీతి విషయాల్లో కావచ్చు, ఏ విషయాల్లో కానీ ఇన్ని సంవత్సరాలు తరబడి వాళ్ళకి కావలసినటువంటి సమయం వచ్చినప్పుడు మనుషుల్ని ఇరికించాలనుకోవడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యం కాదు. హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని లోపలేస్తారు, ప్రధానమంత్రి ప్రాణాలు తీస్తారంట. జరిగే పనేనాది? అది పబ్లిసిటీ స్టంట్ కాదా? హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారా వరవర్రావు గారు కానీ, బాలగోపాల్ గారు కానీ, కన్నాబిరన్ కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు? వాళ్ళని ఇప్పుడేంటి కొత్త పేరు పెట్టేశారు, అర్బన్ నక్సలైట్స్. మరి మీ అందరిని ఏమనాలి? మీరు పొలిటికల్ టెర్రరిస్టులు అయిపోయారు. ప్రభుత్వాలను నడపమని ఇచ్చింది ప్రజల కోసం, కానీ ఇలా మీకు నచ్చని వ్యక్తుల మీద దాడులు చేయటం, నచ్చని ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేయటం ఏమిటండి దుర్మార్గం? అంటే ఒక ఆంధ్రప్రదేశ్ని డిస్టర్బ్ చేయటమే కాకుండా పొలిటికల్గా మీకు అడ్డం లేకుండా చేయాలనుకుంటామా? అది నిజంగా తప్పు జరిగి ఉంటే లోపల వేసేయాలి. 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, 6 నెలలు, సంవత్సరం. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ 5వ సంవత్సరంలో ఎవరైనా, అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే ఇలా టార్గెట్ చేసి ప్రాంతాన్ని నాశనం చేయటం ఏంటి? చేతనైతే మంచి రాజకీయాలు చేయండి, డెఫినెట్గా పోరాడండి ప్రజల్లో కూర్చొని. అంతేగాని ముఖ్యమంత్రిని దింపడానికి, ముఖ్యమంత్రిని అడ్డం లేకుండా చేసుకోవడానికి, ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని తొక్కేయడానికి ఇటువంటి పనులు అవసరమా? బ్రిటిష్ వాడు ఏదైతే నేర్పిపోయాడో
మనలో మనకే పెట్టి మనం కొట్టుకునేటట్టు చేయటం, అదే నేర్చుకున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు, జాతీయ ప్రభుత్వాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.